రాజు రివ్యూస్. లగ్గం అని చెప్పేసి ఒక మూవీ అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో పెట్టారు. మూవీ అయితే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. సో కొంతమందికి అయితే పర్వాలేదు అనిపించవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంటాయి. అంటే ఈ సినిమా మూవీ గురించి క్లుప్తంగా చెప్పాలంటే కనుక అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే అమ్మాయిలు ఇద్దామని అనుకుంటారు కదా. సో అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే అమ్మాయిలు ఇస్తే కనుక మిగతా వాళ్ళకి అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ వేరే ఆటలో ఉన్న వాళ్ళకి అమ్మాయిని ఇవ్వడం కన్నా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చుకుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది, అంటే అమ్మాయి లైఫ్ బాగుంటుంది. సో కాబట్టి అలా ఇద్దాం అనుకున్న కథ ఇది. సో సాఫ్ట్వేర్కి సంబంధించి ఒకసారి వాళ్ళు అమెరికా వెళ్ళొచ్చు, లేదంటే ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు, లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మనకి ఆపదలో అంటే ఇక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పిల్లల్ని ఫారిన్ కంట్రీస్ పంపించేసిన తర్వాత వీళ్ళలోకి ఏదన్నా ప్రాబ్లం జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా రావాలంటే కుదరదు. సో అక్కడ ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి. అదే ఇక్కడ ఉంటే కనుక తల్లిదండ్రులకి దగ్గరగా ఉంటారు అన్న కాన్సెప్ట్ మూవీ. సో నేను ముందే చెప్పేశాను కదా. సో ఇటువంటి కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళకి ఎవరైనా అంటే ఈ కాన్సెప్ట్ మీద మూవీ నచ్చుతుంది మాకు, సో పేరెంట్స్ని చూసుకోవాలి, సో మనం ఫారిన్ కంట్రీస్ గట్రా జాబ్స్ కోసం వెళ్ళి పేరెంట్స్ని వదిలేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి వాటికి కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఎవరన్నా ఉంటే అంటే ఫ్యామిలీకి సంబంధించి ఈ పాయింట్స్ కొన్ని కనెక్ట్ చేశారు. సో దీని మీద సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మాకు ఓకే, మేము ఇటువంటివి చూస్తాం అనుకునే వాళ్ళకైతే మాత్రం సినిమా నచ్చుతుంది. అలా కాదు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, కొంచెం కామెడీ కావాలి, సో నాకు ఇటువంటి నప్పవు అనుకునే వాళ్ళకి మాత్రం నాకు బిలో యావరేజ్లో గెలుతుందనమాట. అంటే నాకు నచ్చదని కాదు, నేను టోటల్గా అందరి గురించి ఆలోచించి చెప్తాను. నేనైతే ఎమోషనల్ మూవీస్ కొన్ని ఇటువంటి మూవీస్ నేను చూస్తాను, అంటే నా పరిధిలో కాకుండా. సో కొంతమందికి ఏంటంటే ఇటువంటి కొంచెం నచ్చగలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది బిలో యావరేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇటువంటి ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ సంబంధించి మాకు ఇష్టమైందని మీరు అనుకుంటే కనుక ఇది యావరేజ్లోకి వెళ్తుంది ఈ మూవీ. సో నాకేమనిపించిందంటే నాకైతే పర్వాలేదు, బాగానే ఉంది. సో కొన్ని సీన్లు అయితే బాగానే ఉన్నాయి. అంటే రొటీన్ ఫిల్మే, అంటే రెగ్యులర్గా వచ్చే రొటీన్ ఫిల్మ్లోనే భాగం. సో నాకేమనిపించిందంటే కొత్తగా ఉన్న కొత్త యాక్టర్స్ నటించారు. సో వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. కథ ఏది తీయాలనుకున్నాడో ఏది చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు. సో మెయిన్ లీడ్ రోల్ అయితే మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేశారు. సో సినిమా అయితే యావరేజ్ మూవీ. సో బిలో యావరేజ్ ఎవరన్నా నన్ను చెప్తున్నానంటే కనుక ఈ మూవీ ఇటువంటి వాటికి మేము నచ్చో కొంత యూత్ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళకి నాకు ఎందుకురా బాబు అనుకున్న వాళ్ళకైతే బిలో యావరేజ్కి వెళ్తుంది. సో ఫ్యామిలీ మూవీస్ చూడాలి, సో కొన్ని ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది యావరేజ్ మూవీ కింద మిగులుతుంది. సో మీరు చూడాలని అనుకుంటే సరే అన్ని మూవీస్ చూసేస్తాం, దీని మీద కూడా ఒక లుక్ వేద్దాం అని అనుకుంటే కనుక ఒకసారి చూడండి. అమెజాన్ ఓటీటీ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సరే మూవీ అయితే మాత్రం దీని మీద రన్ అవుతుంది అనమాట. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇచ్చి చేసుకుంటే పిల్ల బాగుంటుంది అనే ఒక తండ్రి ఆవేదన. అంటే తండ్రి పిల్లకి ఒక మంచి సంబంధం చేద్దామన్న ఇదితో ఉంటాడు. సరే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పడే బాధలో తనకుంటే ఒక్కసారి ఏ ఫారిన్ కంట్రీ కన్నా వెళ్తే ఇక్కడ తల్లిదండ్రులు బాగోలేకపోతే కనుక ఆ సిచ్యువేషన్లో వాళ్ళు రాకపోతే ఈ టైంలో కూడా రాలేదురా బాబు అని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న పర్సన్ లైఫ్ లాంగ్ ఈ సిచ్యువేషన్, అంటే వాళ్ళ నాన్నగారికి ఏం ప్రాబ్లం వచ్చినా రాలేకపోయినప్పుడు అతను ఎంత బాధపడతాడో అతనికే తెలుస్తుంది. అంటే ఇటువంటి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయిన పిల్లలు ఊర్లో ఉండిపోయిన తల్లిదండ్రులు పడే బాధలు, సో దీన్ని కవర్ చేసుకుంటూ లగ్గం మూవీ. అంటే లగ్గం ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి పిల్లని ఇవ్వాలి, మామూలు వ్యవసాయం చేసే వాళ్ళకి మామూలు చేసుకుంటే పిల్లలు ఇబ్బంది పడతారు, సో అలా చేస్తేనే బెటరు. సో దీన్ని బేస్ చేసుకుని మూవీ రన్ అవుతుంది అనమాట. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మ్యారేజ్ ఆగిపోవడం, తర్వాత మళ్ళీ అది సెట్ అయ్యి ముందుకెళ్ళడం. సో ఈ కొన్ని ట్విస్టులు ఉంటాయి. సో మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, సోగా సాగిపోతుంది సినిమా. సో నేను అంటున్నాను చూసారు కదా, ఫస్ట్ నేనైతే చెప్పాను చూసారా, ఆ టైపు కథలు ఇష్టపడే వాళ్ళకి, ఆ ఎమోషన్ ఇష్టపడే వాళ్ళకి అయితే మాత్రం యావరేజ్ మూవీ. సో మేము ఇష్టపడము ఇటువంటి వాటికి అయితే మాత్రం బిలో యావరేజ్ అయితే మూవీ. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే, మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.